సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ బోయపాటి గారు అండ్ బాలయ్య గారు వీళ్ళ కాంబినేషన్ అంటేనే అది సూపర్ హిట్ కాంబినేషన్ అని మాకు తెలిసిందే. 'సింహ', 'లెజెండ్', 'అఖండ'తో మంచి విజయాలు సాధించారు. అక్కడ బోయపాటి గారు కూడా బాలయ్య గారితో తప్పితే ఇంకా వేరే హీరోతో సరిగ్గా హిట్లు లేవు ఆయనకి. ఒక 'భద్ర' తప్పితే ఇంకేసీ హీరో కూడా ఆయన హిట్ ఇవ్వలేకపోయారు. కాకపోతే బాలకృష్ణ గారితో సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో 'స్కంద' ఫ్లాప్ తర్వాత మళ్ళీ బాలయ్య గారితో 'అఖండ 2' చేశారు. అయితే ఈసారి కాస్త 'అఖండ 2' ఆశించినంత స్థాయి విజయాన్ని అయితే సాధించలేదన్న రిపోర్ట్సే మనకి ఇప్పటి వరకు వస్తున్నాయి సార్. మరి సరే ఎక్కడ మిస్టేక్ అయిందో అది పక్కన పెడితే ఇప్పుడు ఇంకో న్యూస్ వైరల్ అవుతుంది. ఐదోసారి బోయపాటి గారు, బాలయ్య గారు జతకట్టబోతున్నారు. ఐదోసారి వీళ్ళతో ఇప్పుడు సినిమా రాబోతుంది. అది 'అఖండ 3' కాదు గానీ మంచి కాన్సెప్ట్ తీసుకొని బోయపాటి గారు సినిమా తీయబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఇక్కడ చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బాలయ్య గారు బోయపాటి గారిని చాలా గుడ్డిగా నమ్మేస్తున్నారా? 3 విజయాలు సాధించేశారని చెప్పేసి 'అఖండ 2' తీయడం జరిగింది. ఇది ఆశించినంత స్థాయి విజయాన్ని అందించలేదు. మరి ఇప్పుడు ఐదోసారి జతకట్టబోతున్నారు కాబట్టి ఇది విజయాన్ని ఇస్తుందా? ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే బోయపాటిని బాలయ్య మాత్రమే నమ్మడం కాదండి, హీరోలు అందరికీ ఉందండి. ఇప్పుడు హీరో కృష్ణ గారు ఉన్నారు. కేఎస్ఆర్ దాస్ సినిమా చేస్తానంటే ఎలా చేస్తావు అని అడుగుతాడా? అడగడు. ఎందుకంటే యాక్షన్ సినిమాలు ఆయనతోనే స్టార్ట్ అయినాయి. బ్రహ్మాండంగా కౌబాయ్ సినిమాలు చేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే శోభన్ బాబు ఉన్నాడు. ఆయనతో డైరెక్షన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ సినిమా హిట్ అయితే వరుసగా రెండో సినిమా కథ మాటలు ఏంటి అడగరమాట. మీరు సినిమా చేస్తున్నారా, జాగ్రత్త చేసుకోండి అంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపిస్తాడు. అలాగా హీరోలకి కొన్ని అలవాట్లు ఉంటాయి. దాసరి నారాయణరావు గారిని ఎప్పుడైనా సరే ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, దాసరి గారు మీరు ఏ కథ చేస్తున్నారు, మీ బైండ్ బుక్ ఏది, ఒకసారి చూడాలి కథని చూడాలని అన్నారా? అనరు. ఎందుకంటే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ మాట. వాళ్ళు సినిమా చేస్తే నన్ను దృష్టిలో పెట్టుకొని, నా బాడీ లాంగ్వేజ్ని కూడా దృష్టిలో పెట్టుకొని జనరంజకంగా సినిమా తీస్తారు అనేటువంటి గుడ్డి నమ్మకం ఏర్పడుతుంది. ఈ గుడ్డి నమ్మకం ఏంటంటే మిగతా వాళ్ళ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటారు, వాళ్ళకి నమ్మకం ఉన్న డైరెక్టర్ విషయంలో ఆ శ్రద్ధ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు హిట్స్ ఇచ్చారు కదా, హిట్స్ ఇచ్చారు, మార్కెట్ని పెంచారు, జనంలో క్రేజ్ని పెంచారు. ఇన్ని విధాల సహాయపడ్డ డైరెక్టర్ని మనం శల్య పరీక్ష ఎలా చేస్తాం అనే ఆలోచన ఉంటుంది. ఇక్కడ బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో అదే జరుగుతుంది అన్నమాట. వీళ్ళ ఇద్దరిది మైండ్ సెట్ కొంచెం విచిత్రమైన మైండ్ సెట్. సినిమాలో హీరో అనేవాడు కత్తి పట్టుకొని 100 మంది నరకాలంటే దానికి లాజిక్ ఉందా లేదా? నో లాజిక్ అని చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు 'అఖండ 2'లో అదే వచ్చింది కదా, లాజిక్ లేవు కదండి అంటున్నారు అన్నమాట. అదే నిజమే, లాజిక్ ఉండదు. ఇప్పుడు ట్రైన్ వస్తున్నట్టయితే బాలకృష్ణ ఎర్రగా చూసినట్టయితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడం ఏంటండి? ఇది సైన్సా, లాజిక్కా ఏంటి చెప్పండి? అదో పిచ్చి. బాలకృష్ణ అభిమానులు మా బాలకృష్ణ చూశారు కాబట్టి ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయింది, బాలకృష్ణ చూశారు కాబట్టి సుమోలు గాల్లోకి లేచాయి. ఇటువంటి ఇంప్రెషన్తో ఉన్నారన్నమాట. ఇటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి బాలకృష్ణ. గతంలో బి గోపాల్ అనే ఒక డైరెక్టర్ ఉండేవాడు. ఆయన సమరసింహారెడ్డి తీశాడు, నరసింహనాయుడు కూడా తీశారు. అసలు యాక్చువల్గా బాలకృష్ణ తాలూకు కెరియర్లో ద బిగ్గెస్ట్ హిట్స్ అన్నమాట రెండులో. అంటే వాళ్ళు ఏమి చేశారంటే అక్కడ బాలకృష్ణ కత్తి పట్టుకోవాలి, కొన్ని అనారకాలు అంతే. ఎవరు బాలకృష్ణకి అడ్డు ఎవరు రాకూడదు. బాలకృష్ణకి అడ్డు ఎవరు వచ్చినప్పుడు కూడా వారు ఉండకుండా చేయాలి. అది డైరెక్టర్ ధర్మం. ఇది హీరో ధర్మం అన్నమాట. ఎందుకు ఏమిటనే విషయాలు జోలికి వెళ్ళరన్నమాట. ఈ కారణాల చేత బాలయ్య చెప్పాడు స్వయంగా. ఎప్పుడైనా బోయపాటి శ్రీను కథ చెప్పడానికి వచ్చినట్టయితే నేను 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడుకోవడం, అక్కడి నుంచి కథ తప్పించి మిగతా విషయాలు మాట్లాడుకునేది తప్ప కథ తాలూకు ఆ డీప్గా కథలోకి వెళ్ళడం కానీ కథ గురించి చర్చించుకోవడం కానీ జరగదని స్వయానా బాలకృష్ణ గారే చెప్పారన్నమాట. దీనికి కూడా ఏదో లైన్ చెప్తారు, లైన్ చెప్తే ఆయనకి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు సమయంలో అంటే బాలకృష్ణకి జనంలో ఉన్న ఇమేజ్ ఫుల్ మాస్ ఇమేజ్ అనేటువంటి ఇంప్రెషన్లో బాలకృష్ణ గారు ఉన్నారు. ఆ మాస్ ఇమేజ్కి న్యాయం చేసేటువంటి డైరెక్టర్స్లో ఏ డైరెక్టర్ ఉన్నాడు?
డెఫినెట్గా ఇక్కడ మన బోయపాటి శ్రీను ఉంటాడు, లేకపోతే సుకుమార్ ఉంటాడు. సుకుమారు బాలకృష్ణతో సినిమా చేసే సాహసం చేయలేడు. రాజమౌళి అయితే నేను సినిమా చేస్తాను కానండి, మీకున్న కోపాన్ని నేను తట్టుకోలేనండి, నాకు ఆ కోపం ఎందుకు, చక్కగా సినిమాలు చేసుకుంటున్నారు, బ్రహ్మాండమైన హిట్ అవుతున్నాయి, అసలు మిమ్మల్ని కొట్టేవాడు ఎవడు లేడని చెప్పేసి ఆయన తప్పించుకున్నాడు. మరి ఎవరు చేస్తారు? ఇప్పుడు వివి వినాయక్ అంటే చేసేటువంటి కెపాసిటీ ఉంది, కానీ మార్కెట్ అంటారు కదా, అఖిల్తో సినిమా తీసి ఫెయిల్ అయిన తర్వాత వివి వినాయక్ కొంచెం ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయనే చెప్పాడు, సినిమాల మీద నాకు పూర్తిగా ఇంట్రెస్ట్ తగ్గిందండి, ఎందుకంటే జనం తాలూకు ట్రెండ్ని పట్టుకోలేకపోతున్నాము అని. అంటే వినాయక్ గురించి ఏం చెప్పవలసి వచ్చిందంటే, ఆయన తాలూకు డైరెక్టర్స్ వీళ్ళు ఇప్పుడు బి గోపాలను తీసుకొచ్చి డైరెక్టర్గా పెట్టలేడు కదా ఆయన. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు అన్నమాట, వానప్రస్థంలో ఉన్నాడు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన తీసుకొచ్చి డైరెక్షన్ చేయమన్నాడు కదా, కోదండరామరెడ్డిని తీసుకొచ్చి డైరెక్షన్ చేయమన్నాడు కదా. అందువల్ల కొత్త వాళ్ళకి ఏమో ఎంతో గురుతరమైన బాధ్యత. ఇప్పుడు ఏ సినిమా చేసినప్పుడు కూడా 100 కోట్ల పైనే పెట్టుబడి పెట్టాలి. 100 కోట్ల పైన పెట్టుబడి పెట్టి ఒక ఫ్రెషర్తో, ఒక కొత్తగా వచ్చినటువంటి డెబ్యూ డైరెక్టర్తో మీరు సినిమా చేయలేరు కదా. ఇన్ని కారణాల చేత బాలకృష్ణ మళ్ళీ బోయపాటినే ఎంపిక చేసుకుంటాడు. కనీసం బోయపాటి బాలకృష్ణకి ద లీస్ట్ జస్టిస్, అంటే చేయవలసినటువంటి న్యాయం, కనీస న్యాయం చేస్తాడు అనే నమ్మకం హీరోకు ఉంటుందండి. హీరో ఎప్పుడు డైరెక్టర్స్ నమ్ముతారు. బోయపాటి వలలో పడడం కాదు, బోయపాటి కాకపోతే వాట్ నెక్స్ట్ ఎవరున్నారు చెప్పండి. కొత్త డైరెక్టర్ని ధైర్యం చేసి వేసుకోవాలి. మరి కొత్త డైరెక్టర్ని ధైర్యం చేసి వేసుకోవాలంటే కొత్త వాళ్ళు, ఇప్పుడు పెద్ద సినిమాలో రామ్ చరణ్ కొత్త డైరెక్టర్ని పెట్టుకున్నాడు ఇప్పుడు హిట్ అవగానే. అంత ధైర్యం వీళ్ళు చేయలేరు, పాత వాళ్ళు చేయలేరు అన్నమాట. వాళ్ళకు ఒక ఇమేజ్, చిరంజీవి కొత్త డైరెక్టర్ని పెట్టుకుని సినిమా చేస్తాడా? చేయలేడు. మహేష్ బాబు చేస్తాడా? చేయలేడు. ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తాడా? చేయలేడు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే ప్రూవ్డ్ డైరెక్టర్ కావాలి, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సినిమాలు చేసే ఉండాలి, ఆయనకి సక్సెస్ల హిస్టరీ, బ్లాక్ బస్టర్ల హిస్టరీ ఉండాలన్నమాట. ప్రశాంత్ నీల్ ఉన్నాడు, అద్భుతమైన సినిమాలు చేశాడు కాబట్టి ప్రశాంత్ నీళ్ళకి ఒక సినిమా ఛాన్స్ ఇచ్చాడు, కానీ లేకపోతే ఇస్తాడు? ఇవ్వడు కదా. అందువల్ల ఈ కారణాలన్నీ, ఇన్ని కారణాల చేత బాలకృష్ణ సజావుగా హాయిగా ఆడుతూ పాడుతూ ఈ సినిమా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అవకాశం ఇచ్చి ఉంటాడని నా ఉద్దేశం అన్నమాట. వై హర్డిల్స్, తనకేం కావాలో డైరెక్టర్ తెలియదు, డైరెక్టర్ మనసులో ఏముందో బాలకృష్ణకి తెలియదు. ఈ మీమాంసలో కొట్టుమిట్టాడుతూ సినిమా పూర్తయినడితే ఆ సినిమా ఎలా వస్తుందో తెలియదు. ఒకవేళ వచ్చిందనుకో ఆ సినిమాని ప్రేక్షకులు చూస్తారో చూడరో తెలియదు. ఇన్ని కన్ఫ్యూజనరీ స్టేజెస్లో ఆర్టిస్ట్ ఉండలేడు. ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు ఆయన కూడాను, 60,000 పైపడ్డాయి కదా. ఇప్పుడు మెంటల్గా రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? మెంటల్గా రిస్కే కదా. రేపు ఏ సన్నివేశాలు చేస్తాడో, ఎలా చేస్తాడో, ఎలాగ వస్తాయో, తను ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తాడో, ఎన్నిటికి కూడా ఆయన కొంచెం టెన్షన్ పడాలి, డైలమాలో ఉండాలన్నమాట. ఈ డైలమాలో తొలగిపోవడానికే ఒకవేళ ఎవరైనా పెద్ద డైరెక్టర్ సుకుమార్ ఉన్నాడుకో, మంచి కథ చెప్పినట్టు చేస్తాడు. ఎందుకంటే సుకుమార్ వెనక పుష్ప 3 ఉంది, ఒక ఆల్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ రికార్డు కూడా ఉంది. రాజమౌళితో చేస్తాడు, రాజమౌళి చేస్తాడా? చేయడు. రాజమౌళిని 6 మాసాల్లో సినిమా తీయమంటే తీస్తాడా? తీయడు. అందువల్ల ఇది ఎంత జరిగేది కాదు కనుక ఆయనకి ఏంటంటే కొంచెం అనుకూలంగా ఉంటాడు బోయపాటి శ్రీను. వాళ్ళకి మంచి బ్లాక్ బస్టర్ల హిస్టరీ ఉంది కనుక ఇన్ని కారణాల చేత ఆయన చేస్తున్నాడని మనం నమ్మొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.